అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్ కి స్వాగతం. నేను మీ సుధామణిని. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకురావాలంటే నాకు సపోర్ట్ చేయాలిగా. నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాం. ప్రొటెక్ట్ యువర్ పీస్. మన ప్రశాంతతను ఎక్కువగా దెబ్బతీసేది బయట పరిస్థితులు కాదు, వాటికి మనం ఇచ్చే ప్రాముఖ్యత. ఒక చిన్న కథ చెబుతాను. ఒక గ్రామంలో రాఘవయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చి అడిగాడు, తాతయ్య, గ్రామంలో అందరూ మీ గురించి మాట్లాడుతుంటారు. కొంతమంది మంచి మాటలు చెబుతారు, కొంతమంది విమర్శిస్తారు. అయినా మీరు ఎలా ఇంత ప్రశాంతంగా ఉంటారు? రాఘవయ్య నవ్వి అతన్ని తన ఇంటి వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో ఒక చిన్న రాయి విసిరాడు. నీటిలో అలలు వచ్చాయి. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ నీరు ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు రాఘవయ్య అన్నాడు, రాయి పడకుండా ఉండడం అనేది నేను ఆపలేను, కానీ ఆ అలలు ఎప్పటికీ ఉండవు. జీవితంలో కూడా అలాగే. మనుషులు మాట్లాడతారు, విమర్శిస్తారు, కొన్నిసార్లు బాధపెడతారు. కానీ వాళ్ళ మాటలను మనసులో ఎప్పటికీ ఉంచుకోవాలా లేక కొద్దిసేపటికి వదిలేయాలా అనేది మన నిర్ణయం. ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడు. మనలో చాలా మంది ప్రతి మాటను మనసుకు తీసుకుంటాం. ప్రతి ఆర్గ్యుమెంట్కి రిప్లై ఇవ్వాలని అనుకుంటాం. ప్రతి ఒపీనియన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నిస్తాం. కానీ కొన్నిసార్లు ప్రశాంతతను కాపాడుకోవడం కోసం సమాధానం ఇవ్వకపోవడం కూడా ఒక సమాధానమే. కొన్ని బ్యాటిల్స్ గెలవడం కంటే వాటి నుంచి దూరంగా నడవడం మంచిది. కొన్ని కాన్వర్జేషన్స్ ముగించడం మంచిది. కొన్ని రిలేషన్షిప్స్కి బౌండరీస్ పెట్టడం అవసరం. ఎందుకంటే మీ మెంటల్ పీస్ చాలా విలువైనది. అది ప్రతి ఒక్కరి అప్రూవల్ కోసం కోల్పోయేంత చౌక కాదు. ఫ్రెండ్స్, మీ శాంతిని కాపాడుకోవడం సెల్ఫిష్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. మీ ఎనర్జీ ఎక్కడ ఖర్చు అవుతుందో గమనించండి. మీకు ప్రశాంతత ఇచ్చే వాళ్ళతో ఎక్కువగా సమయం గడపండి. మీ మనసును అలసిపోయే విషయాల నుంచి కొంచెం దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, ప్రతి సమస్యలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరమూ లేదు. ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రపంచం ఎంత హడావుడిగా ఉన్నా మనసులో ప్రశాంతత ఉంటే జీవితం అందంగా ఉంటుంది అని. నాట్ ఎవ్రీ బ్యాటిల్ డిజర్వ్స్ యువర్ ఎనర్జీ. సమ్టైమ్స్ ప్రొటెక్టింగ్ యువర్ పీస్ ఈస్ ద గ్రేటెస్ట్ విక్టరీ. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.